ఈ రోజు నుండి చీరాల బీచ్ సముద్ర స్నానానికి వచ్చే పర్యాటకులందరికీ ఆహ్వానం. గత జూన్ నెలలో చీరాల బీచ్లో చాలా ప్రమాదాలు జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన బాపట్ల జిల్లా ఎస్పీ గారైన శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సార్ గారు దీన్ని ప్రత్యక్షమైన బందోబస్తు ఏర్పాటు చేసి పర్యాటకులను ఎవరిని కూడా సముద్రాలకు అనుమతించకుండా నిషేధించడమైంది. ఈరోజు పర్యాటకులందరికీ సరైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనకు సుమారు ఓడరేవ నుంచి కటారపాలెం వరకు 8 కిలోమీటర్లు పొడవున్నది. దానిలో అన్ని ప్లేసెస్లో మునగటం మంచిది కాదు కాబట్టి ఒక 1500 మీటర్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఒక 7 పాయింట్లు ఐడెంటిఫై చేసి ఆ 7 పాయింట్లో మాత్రమే పర్యాటకులు మునిగేట విధంగా ఫ్లాగ్స్, సముద్రంలో ఫ్లాగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 1500 మీటర్లకు గాను ప్రతి 100 మీటర్లకు ఒక వ్యక్తి స్విమ్మర్స్ని 15 మంది స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 100 మీటర్లకు ఒక వ్యక్తి ఉంటారు. వాళ్ళకి లైఫ్ జాకెట్, లైఫ్ బాయ్, విజిల్, మెగాఫోను ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ప్రతి పర్యాటకులు సముద్ర స్థానానికి వచ్చినప్పుడు ఎవరు కూడా మద్యం సేవించి సముద్రంలోకి దిగవద్దు. మీ విలువైన వస్తువులు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీతో వచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ సముద్ర బీచ్కి వచ్చి మద్యం సేవించిన డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ పెట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైలుకి పంపడం జరుగుతుంది. మీరందరూ కూడా పర్యాటకులందరూ కూడా ఇక్కడ స్విమ్మర్స్ని ఏర్పాటు చేశాం. వాళ్ళందరికీ మరియు పోలీసు వారికి అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం.